హాయ్ గాయ్స్! ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ కీమా కర్రీ అనమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేసుకుంటారు. తెలంగాణలో ఒకలాగా, ఆంధ్రాలో ఒకలాగా, ఇంకా అనదర్ స్టేట్స్ అనమాట. ఈరోజు నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాననేది చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోనే మటన్ కీమా వేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఆర్ 3 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకొని, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, ఒక 3-4 విజిల్స్ అయితే వేయించుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని, అందులోనే కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీకైనా ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ కర్రీ. నేనైతే ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు 2 టమాటాలను కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బాగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఉడికించుకున్న కీమాను కూడా వేసుకొని ఆయిల్లోనే ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కీమా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా అనేది కారం అనేది యాడ్ చేసుకోండి. అలాగే మనం కీమా ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఫైనల్గా వచ్చేసి మటన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో మటన్ కీమా కర్రీ వేసుకొని తింటే. ఇంతకీ సండే మీరేం తిన్నారు? కామెంట్ చేసేయండి.